నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మాచర్లలో రెచ్చిపోతున్న పిన్నెల్లి అనుచరులు. నీలావతి అనే మహిళపై రాడ్డుతో విచక్షణారహిత దాడి. పిన్నెల్లి సోదరుడి అరాచకాలపై గొంతెత్తిన బాధితుడు మాణిక్యరావు. పోలింగ్ రోజు తనతో పాటు కుటుంబంపైన దాడి చేశారని ఆవేదన. సీఎస్ భూదోపిడీపై సీబీఐ విచారణకు మూర్తి యాదవ్ డిమాండ్. ఆరోపణలు అవాస్తవమని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని వెల్లడి. సీల్ లేని పోస్టల్ బ్యాలెట్లు తిరస్కరించొద్దన్న ఈసీ. ఆర్ఓ సంతకమున్నా చెల్లుబాటవుతాయని స్పష్టీకరణ. నల్గొండ జిల్లా విష్ణుపురం వద్ద పట్టాలు తప్పిన గూడ్స్. తెలుగు రాష్ట్రాల మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం. హైదరాబాద్ను ఈదురుగాలులతో ముంచెత్తిన వాన. తెలంగాణ వ్యాప్తంగా 9 మంది దుర్మరణం. ఆధార్ కార్డు అప్డేట్ వదంతులపై ఉడాయ్ వివరణ. ఉచిత సవరణకు మాత్రమే జూన్ 14 గడువని వెల్లడి. పల్నాడు జిల్లా మాచర్లలో వైకాపా అరాచకాలు ఆగడం లేదు. మాచర్ల 22వ వార్డులో నీలావతి అనే మహిళపై ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుడు ఉప్పుతోళ్ల వెంకటేష్ దాడికి తెగబడ్డాడు. కత్తితో అత్యంత పాశవికంగా దాడి చేయడంతో నీలావతి తల, చెంప, చేతులపై తీవ్ర గాయాలయ్యాయి. శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలింగ్ తర్వాతి రోజు నుంచి వీధుల్లో కత్తితో హల్చల్ చేస్తున్న వెంకటేష్, మా అన్న పిన్నెల్లి జోలికొస్తే కత్తితో పొడుస్తా అంటూ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలను బెదిరిస్తున్నారు. పిన్నెల్లి ప్రధాన అనుచరుడు మాచర్ల కిరాతక మూకకు నాయకత్వం వహిస్తున్న తురక కిషోర్ వెంట తిరిగే వెంకటేష్పై 10 కేసులు ఉన్నా పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మే 13న పోలింగ్ రోజు పీడబ్ల్యూడీ కాలనీ, పాల్వాయి గేటు ప్రాంతాల్లో, మరుసటి రోజు కారంపూడిలో వైకాపా గూండాల అరాచకంలో వెంకటేష్ కీలక పాత్ర పోషించాడు. ఇలాంటి రౌడీల పట్ల పోలీసులు ఎందుకు ఉదాసీనంగా ఉన్నారంటూ బాధిత కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. వెంకటేష్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. పోలింగ్ రోజున మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి సోదరులు చేసిన అరాచకాలు రోజుకొకటి బయటపడుతున్నాయి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వగ్రామంలో తెలుగుదేశం పోలింగ్ ఏజెంట్గా కూర్చున్న ఎస్సీ వ్యక్తి మాణిక్యరావుపై వైకాపా రౌడీ మూకలు దాడులకు తెగబడ్డాయి. పిన్నెల్లి సోదరుడు వెంకటరామరెడ్డి సమక్షంలో తనను, కుటుంబ సభ్యులను దారుణంగా కొట్టారని బాధితుడు మాణిక్యరావు వాపోయారు. పిన్నెల్లిపై భయంతో 13 రోజుల పాటు వేరువేరు చోట్ల తలదాచుకున్న మాణిక్యరావు చంద్రబాబు ఇచ్చిన ధైర్యంతో మీడియా ముందు గోడు వెళ్లబోసుకున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో ఆయన సొంత గ్రామమే నా గ్రామం కూడా. నేను కండ్లకుంట విలేజ్ లో టీడీపీ అభిమానిగా ఉండి నేను అక్కడ ఆ పార్టీకి ఏజెంట్ గా కూర్చోవడం జరిగింది. పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తమ్ముడు డైరెక్ట్ గా పోలింగ్ బూత్ లో నేను కూర్చున్న 114 పోలింగ్ బూత్ లోకి వచ్చి, ఎరా మాదిగనా కొడక, నీకు మాకు వ్యతిరేకంగా నువ్వు పోలింగ్ బూత్ లో ఏజెంట్ గా కూర్చునేంత ధైర్యమారా నీకు, ఎన్ని గుండెలరా నీకు, నియోజకవర్గం మేమంటే గడగడ వణికిపోతుంది, ఎంత ధైర్యం రా నీకు అని చెప్పి నానా దుర్భాషలాడాడు. అతనెమ్మటి లోపల బూత్లోకి 6 వ్యక్తులు వచ్చారు. ఆ 6 వ్యక్తుల్లో ప్రధానంగా దేశిరెడ్డి నాసరెడ్డి అనే ఒకడు నన్ను, అరే నా కొడక, నిన్నే అనేది వినిపిస్తుందా, నీకు అర్థమవుతుందా, ఈరోజు సాయంత్రం 5 గంటల లోపు నీ డెడ్ బాడీ ఉంటుంది, ఇక నువ్వు పోలింగ్ బూత్ వదిలిపెట్టి వెళ్ళే ప్రసక్తే లేదు, నీ శవమే వెళ్ళొద్ది, 5 గంటల లోపు నిన్ను చంపి 8లో పడేస్తాను నా కొడక అని చెప్పి నానా భాషలు తిట్టారు. అక్కడ ఫస్ట్ నుంచి పవర్ లేదు, వెబ్కాస్టింగ్ పనిచేయట్లేదు. వాళ్ళు ఏమన్నా ఆయుధాలు ఏమన్నా వాళ్ళ చేతులు దాంతో కొట్టారా? వాళ్ళు ఆయుధాలు అంటే రాడ్లు, కర్రలు ఉన్నాయి సార్. మిగతా మారణ ఆయుధాలు కూడా గోడ పక్కన ఉన్నాయి. ఫిజికల్ గా ఎలిమినేట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు ఫస్ట్ లోనే కొట్టారా? ఒంటి మీద కొట్టారా? మరి దెబ్బలు తగల్లా? దెబ్బలు భయంకరంగా కమిలిపోయినాయి సార్ అన్ని కూడా. నేను తర్వాత ట్రీట్మెంట్ రాడ్డుతో కొడితే కమిలిపోయినాయి. అవును సార్, కాళ్ళకి, చేతులకి, వెన్నీపు మీద చంపాలనే కొట్టారు. నేను చంపాలని సార్. నా భార్య పిల్లల దగ్గర డైరెక్ట్ గా పిన్నెల్లి వెంకటరామరెడ్డి డైరెక్ట్ వెళ్ళిపోయి మా పెద్ద బాబుని, ఎరా నా కొడక, మీ నాన్నకి మాకు వ్యతిరేకంగా ఏజెంట్ గా కూర్చునేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా, ఎన్ని గుండెలరా నీకు అని చెప్పేసి తిట్టాడంట. ఇక్కడ కడుపు కింద, పొత్తి కడుపులో గట్టిగా తన్నాడండి నా కొడుకుని. తన్నినప్పుడు విడవెల్లాడుతూ కుప్పకూలిపోయాడు అక్కడే. తన అన్నను కొడుతుంటే నా రెండో కొడుకు ఏ అని చెప్పేసి అరిచాడంట. అనుచరులు మొత్తం కూడా ఏ అని ఒకేసారి ఏ అంటావురా నువ్వు అని చెప్పేసి అందరు కలిసి ఒక్కసారిగా దాడి చేశారు దుర్మార్గంగా. తన్నుతూ, గుద్దుతూ, ఆ రాడ్లతో, కర్రలతో కొడతా ఉంటే ఒక్కసారి డిఫెండ్ చేసుకునే ప్రయత్నంలో ఇట్లా కుప్పకూలిపోయి కూర్చున్నాడంట. నా భార్య వాళ్ళని
కప్పే ప్రయత్నం చేస్తే నా భార్యను కూడా కొట్టారు, తనకి గొంతు కింద గాయాలు కూడా అయ్యాయి. అక్కడ టీము నా భార్య పిల్లలను కొడుతున్నప్పుడు నేను లైవ్ లో చూడడానికి వీడియో వాళ్ళ అనుచరులే, వాళ్ళ ఫోనే, అక్కడ నుంచి ఫోన్ చేస్తూ కొట్టే విజువల్ నాకు చూశారు. నీ భార్య బిడ్డల్ని కొట్టడం వీడియోలో నీకు చూపించారు. చూశాను. ఎంత దారుణమయ్యా. చూసినప్పుడు గుండె పగిలిపోయి ఇంక అసలు నేను చచ్చిపోతే బాగుండు, వాళ్ళు ఏ పాపం ఇరుకుని వాళ్ళు ఇట్లా చేస్తున్నారేంటని గుండె పగిలి నిశ్చేష్టునైపోయి ఇక ఏదైతే అదైందని చెప్పేసి అక్కడ నేను భావోద్వేగంతో కేకలేసి పిన్నెల్లి వెంకటరామిరెడ్డి కాళ్ళు పట్టుకుంది మా వదిన. కాళ్ళు పట్టుకుంది. అయ్యా ఏం చేశారు, పిల్లలు ఏం చేశారయ్యా, మా మరిది కూర్చుంటే కూర్చున్నారు, ఆయన మీద ఏమైనా చేసుకో, పసిబిడ్డలు ఏం చేశారయ్యా అని చెప్పేసి కాళ్ళు పట్టుకుంటే ఆమెను కూడా లాగి పడేశారు. ఇంత భయానికి నా జీవితంలో నేను ఎప్పుడు చూడలేదు సార్. విక్రమార్కుడు అనే సినిమా చూసాం. ఆ సినిమాలో చంబల్లోయ అనేది చాలా భయానకంగా ఉంటుంది. 1000 గ్రామాలు చంబల్లోయ కలిస్తే మా కండ్లకుంట గ్రామం. ఏంటంటే 1000 చంబల్లోయ గ్రామాలు కలిస్తే మా కండ్లకుంట గ్రామం. అంత భయంకరంగా ఉందా? అంత భయంకరంగా ఉంటుంది సార్. బూత్ లోపలికి వచ్చారా? బూత్ లోపలికి వచ్చారు. ఈ వాళ్ళు వీళ్ళు ఎవరు అడ్డగించట్లేదా? పోలీసులు వాళ్ళకి అడ్డ చెప్పటం ఏం లేదు సార్. పోలీసులు అక్కడ ఉన్నవాళ్ళు, గేట్ లో ఉన్నవాళ్ళు ఆపలేదా? ఆయుధాలతో లోపలికి వస్తారు. ఆపలేదు సరికదా. నాపై జాలి చూపిస్తూ వాళ్ళు కూడా నిశ్చేష్లై ప్రేక్షక పాత్ర చూస్తున్నారు. డిఎస్పీ గారిని నేను ఎంతో వేడుకున్నా, ట్రైనీగా ఉన్నారు, యంగ్ అండ్ డైనమిక్, మీరు మమ్మల్ని సేవ్ చేయకపోతే ఎట్లా సార్ అని అంటే ఆయనతో మాట్లాడుతూ ఉంటేనే మరలా వెంకటరామిరెడ్డి నా మీదకి గుంపు వేసుకుని వస్తా ఉన్నాడు. మళ్ళీ నువ్వు అక్కడ నుంచి వెళ్ళు, మాకు సరెండర్ చేసి వెళ్ళిపోని డైరెక్ట్ గా నా ముందు ఉన్నాడు. వెంకటరామిరెడ్డి వెళ్ళిపోమన్నారు. నా జాబ్ పోద్దని మీరు అట్లా అనొద్దని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు. మరి అంత భయం ఆయనకి ఏం అధికారం ఉందో, అసలు ఆయన ఏంటో, ఒక రకంగా కిమ్మును కూడా మంచి అనిపిస్తారేమో అనిపిస్తుంది సార్ నాకు ఆ సిచ్యువేషన్ చూసిన తర్వాత. వీళ్ళ అన్నదమ్ములు చూస్తే. అవును సార్. అన్నదమ్ముల కంటే కిమ్మే బెటర్ అంటావా? బెటర్ అని నా ఒపీనియన్. వాళ్ళ అన్నయ్య కూడా వచ్చాడు అప్పుడే. ఎమ్మెల్యే కూడా వచ్చాడా? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వచ్చాడు. ఆయన వచ్చి కూడా అగ్రెసివ్గా 100 మంది జనాలు ఉన్నారు, 10 స్కార్పియోలు ఉన్నాయి, ముక్కలు నరికేస్తారని చెప్పేసి డిఎస్పీ వెహికల్ నేను ఎక్కించుకున్నాను సార్. అక్కడ నుంచి వెల్దుర్తి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళినప్పుడు పరిస్థితి ఎట్లా ఉందని చెప్పేసి నా చిన్న కొడుకుని ఫోన్ చేస్తే గద్గద స్వరంతో, నాన్న చంపేస్తారు, ఇంకా మాకు హోప్లెస్, ఇంకా మీరు ఎలా ఉన్నారంటే, నేను సేవ్ అయ్యాను, మీరు ఎట్లా ఉన్నారంటే, మమ్మల్ని ఇక్కడ పెట్టారు, పక్కన మారణాయుధాలతో ఉన్నారు, వాళ్ళు బయటకు వస్తే చంపేస్తారు అని. పోలీసులు మనకు హెల్ప్ చేయరు, ఎవ్వరు చేయరు. దేవుడు దయ ఉంటే బ్రతుకుతాం, లేకుంటే లేదనుకొని అక్కడ ఎవరు లేకపోతే ఎస్కేప్ అయ్యి వచ్చేసేయండి అని చెప్పాను. కాసేపు ఉన్న తర్వాత మళ్ళీ బూత్ దగ్గరికి వెళ్ళారు ఏదో అరాచకం చేయడానికి ఇక్కడ నుంచి ఉన్నవాళ్ళు. ఆ టైంలో వేరే రూట్ లో అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని 3 బైక్ మీద వెళ్ళిపోయారు. ఇంకా నేను కూడా తలదాచుకోవడానికి అటు మిర్యాలగూడ, అటు హైదరాబాద్ తిరుగుతూ నా ప్రాణాలు కాపాడుకుని చుట్టూ తిరిగారు. అవును సార్. నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించి ఆయన చలించిపోయారు. ఆయన నాతో ఫోన్ లో మాట్లాడి ధైర్యం చెప్పారు. నా తర్వాత రామయ్య గారు మీకు అండగా ఉంటారని చెప్పేసి మీ దగ్గరికి నన్ను చేర్చడం జరిగింది. నువ్వు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలా? పోలీస్ స్టేషన్ వెళ్ళే పరిస్థితి లేదు. చంపేస్తారు సార్, ముక్కలు మాచర్లో కనపడితే చంపేస్తారు. ఇప్పటికే చంపేస్తారు. అవును సార్. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకటరామరెడ్డి నుంచి ప్రాణహాని ఉందని తెలుగుదేశం కార్యకర్త మాణిక్యరావు మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలింగ్ రోజున తెలుగుదేశం ఏజెంట్గా కూర్చున్నందుకు తన కుమారులను, భార్యను పిన్నెల్లి వెంకటరామరెడ్డి చిత్రహింసలకు గురిచేశారని చెప్పారు. దాడి దృశ్యాలను వీడియో కాల్లో తనకు చూపించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రం నుంచి వెంటనే బయటకు వెళ్లకపోతే కుటుంబ సభ్యులను చంపుతామని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసే వాతావరణం లేకపోవడంతో పార్టీ అండతో మంగళగిరి గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి కుమారుడు బినామీలతో కలిసి 800 ఎకరాలు కాజేశారన్న జనసేన నేత మూర్తి యాదవ్ ఆధారాలను మీడియా ముందు బహిర్గతం చేశారు. సీఎస్ జవహర్ రెడ్డి ప్రోద్బలంతో విశాఖ, విజయనగరం కలెక్టర్లు ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్ కూడా ఇచ్చేశారని మూర్తి యాదవ్ చెప్పారు. పేద రైతుల అసైన్డ్ భూములు లాగేసుకోవడంపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జవహర్ రెడ్డి గారికి నేను ఇవాళ అడుగుదానికి ఇవాళ కొన్ని ఆధారాలు చూపిస్తున్నాను. నా దగ్గర పూర్తి స్థాయి సమాచారం ఉంది. భీమిలిపట్నం డివిజన్ లో పద్మనాభం మండలం, ఇది మన జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్. ఇది కొన్ని 100 ఎకరాలు. ఇవి ఎక్కడిది? భీమిలిపట్నం, పద్మనాభం మండలం. నెక్స్ట్ భీమిలిలో ఆనందపురం మండలం 700 ఎకరాలు ఒక ఆనందపురంలోనే వీళ్ళు ఫ్రీ హోల్డ్ పట్టాలు ఇచ్చి వీళ్ళు ఏ విధంగా చేశారో ఇది ఉదాహరణ. ఇప్పుడు మీరు ఏదైతే రైతులు జారీ చేశారో ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్స్, భూమి వాళ్ళ దగ్గరే ఉందా లేదా చీఫ్ సెక్రటరీ గారు? లేదంటే భూమి ఎవరి పేరు మీదైనా మారిపోయిందా? ఎవరైనా కొనుగోలు చేశారా? కొనుగోలు చేస్తే నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ, ఇది పేదల ప్రభుత్వం, పేదల భూములు ఇచ్చే ప్రభుత్వం చెప్పుకున్నటువంటి మీ జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఎస్సీ బీసీలు భూములు వీళ్ళ చేతుల్లోనే ఉన్నాయా లేకపోతే చేయి మారిపోయినాయా? ఎవరైనా కొనుగోలు చేశారా? నిజంగా వీళ్ళే లబ్ధిదారులా? ఈ ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్స్ పొందిన వాళ్ళు నిజమైనటువంటి లబ్ధిదారులేనా? లేదనంటే కొనుక్కున్న వాళ్ళు ఎవరు?
దేనికోసం అమ్మారు? ఇప్పుడు చీఫ్ సెక్రటరీ గారు పూర్తి వివరాలు వెల్లడించగలరా? భూమి రైతుల దగ్గర ఉందని చెప్పి ఇదే చీఫ్ సెక్రటరీ గారు ఇది మొదటి విడత, ఇది రెండో విడత ఫ్రీ హోల్ సర్టిఫికేట్స్ మొత్తం వైసీపీ నాయకులు ఐఏఎస్ అధికారులకు సంబంధించినటువంటి ముఠాలు దోచేశారు మొత్తం. నేను సాక్ష్యాలతో మాట్లాడుతున్నా. దీనిపైన పెద్ద ఎత్తున సిబిఐ విచారణ జరిపించాలి, లేదనంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. జవహర్ రెడ్డి గారు, నేను చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా వేల కోట్ల రూపాయల కుంభకోణం అసైన్డ్ భూముల్లో జరిగింది. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరే విచారణకు ఆదేశించండి. సిబిఐ విచారణ కానీ సిట్టింగ్ జడ్జికి కానీ మీరు విచారణకు ఆదేశించండి. నేను పూర్తి స్థాయి ఆధారాలతో విచారణ కమిటీకి నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. లేని పక్షంలో నేను చేసిన ఆరోపణలు ఏవైనా నిరూపించలేకపోతే మీరు వేసేటువంటి ఏ శిక్షకైనా నేను సిద్ధంగా ఉన్నా. అధికారిక ముద్రలేని పోస్టల్ బ్యాలెట్లను తిరస్కరించవద్దని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఆర్ఓసీ లేకపోయినా బ్యాలెట్ను అనుమతించాలని ఆదేశించింది. ఫామ్ 13A పై మాత్రం ఆర్ఓ సంతకంతో పాటు అన్ని వివరాలు ఉండాలంది. ఆర్ఓ సంతకం సహా బ్యాలెట్ను ధృవీకరించే రిజిస్టర్తో సరిపోల్చుకోవాలని సూచించింది. ఫామ్ 13Aలో ఓటర్ సంతకం లేని పోస్టల్ బ్యాలెట్లను, ఆర్ఓ సంతకం, బ్యాలెట్ సీరియల్ నంబర్ లేని వాటిని తిరస్కరించవచ్చని చెప్పింది. నిబంధనల ప్రకారం ఓటు నమోదు చేయకపోయినా తిరస్కరిస్తామని ఎన్నికల సంఘం వెల్లడించింది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై సిఇసి మార్గదర్శకాలను జిల్లా ఎన్నికల అధికారులకు సిఇఓ కార్యాలయం పంపించింది. జూన్ 4న నిర్వహించే ఓట్ల లెక్కింపుపై కేంద్ర ఎన్నికల సంఘం సమీక్ష నిర్వహించింది. కౌంటింగ్ ఏర్పాట్లు, భద్రతా చర్యలపై సీఈఓ జిల్లా అధికారులతో ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేసింది. ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనే దానిపై సూచనలు చేసింది. ఈ కార్యక్రమంలో సీఈఓ ముఖేష్ కుమార్ మీనాతో పాటు అదనపు సీఈఓలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతపురం జేఎన్టీయూలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ కేంద్రాలను కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ గౌతమ్ మిశాలి పరిశీలించారు. కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. కౌంటింగ్ కేంద్రంలో ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు సమయంలో రాజకీయ పార్టీల ఏజెంట్లకు అనుమానాలు రాకుండా ప్రక్రియ సాఫీగా జరిగేలా చూడాలని సూచించారు. లెక్కింపు ప్రక్రియ సాగేలా సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. తీవ్ర తుపానుగా బలపడిన రెమాల్ ఇవాళ అర్ధరాత్రి బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ మధ్య తీరాన్ని దాటుతుందని భారత వాతావరణ శాఖ ఐఎండీ వెల్లడించింది. తుపాను ప్రభావంతో గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. గంటకు 135 కిలోమీటర్ల వేగంతోనూ గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ముందస్తు చర్యల్లో భాగంగా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని రంగంలోకి దించారు. రెమాల్ తీవ్ర తుపాను బంగ్లాదేశ్లోని కేపుపరా, పశ్చిమ బెంగాల్లోని సాగర్ ద్వీపం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. తుపాను తీరాన్ని దాటే సమయంలో గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, గంటకు 135 కిలోమీటర్ల వేగంతోనూ గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రెమాల్ తుపాను కారణంగా పశ్చిమ బెంగాల్లోని కోస్తా జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని, కోల్కతా సమీప ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. తుపాను హెచ్చరికల నేపథ్యంలో తూర్పు, ఆగ్నేయ రైల్వేలు, దక్షిణ, ఉత్తర 24 పరగణాల జిల్లాలతో పాటు పుర్బా మేదినీపూర్లో అనేక రైలు సేవలను రద్దు చేశారు. తుపాను ప్రభావంతో కోల్కతాలో ఇవాళ మధ్యాహ్నం నుంచి 24 గంటల పాటు విమాన సర్వీసులను నిలిపివేశారు. దీనివల్ల 394 దేశీయ, అంతర్జాతీయ విమానాలపై ప్రభావం పడనుంది. కోల్కతాలోని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్టు కూడా కార్గో సేవల కార్యకలాపాలను నిలిపివేసింది. పశ్చిమ బెంగాల్లో దక్షిణ, ఉత్తర 24 పరగణాల జిల్లాల్లో వరదలు సంభవించే అవకాశముందని, విద్యుత్, కమ్యూనికేషన్ లైన్లు, రోడ్లు, పంటలు, తోటలకు పెద్ద నష్టం వాటిల్లుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రభావిత ప్రాంతాల్లోని నివాసితులు ఇళ్లల్లోనే ఉండాలని, హాని కలిగించే నిర్మాణాలను ఖాళీ చేయాలని సూచించింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని రంగంలోకి దించారు. కోల్కతాలో 10 పోలీసు బృందాలను మోహరించారు. కేఎంసీ, ఎస్డీఆర్ఎఫ్లతోనూ సమన్వయం చేస్తున్నారు. ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించడానికి సముద్రం వద్ద భారతీయ తీర రక్షక దళం ఐసీజీ ముందస్తు చర్యలు చేపట్టింది. రెమాల్ తుపాను ప్రభావంతో ఆదివారం, సోమవారం ఉత్తర ఒడిశాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న 2 రోజుల్లో మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపురలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అసోం,
మేఘాలయలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. సోమవారం ఉదయం వరకు మత్స్యకారులు ఉత్తర బంగాళాఖాతంలోకి చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ. తూర్పు ఢిల్లీ చిన్నపిల్లల ఆసుపత్రిలో అగ్ని ప్రమాదంపై ఆసుపత్రి యజమానిని పోలీసులు అరెస్టు చేశారు. ఘటన జరిగాక డాక్టర్ నవీన్ కిచ్చి పారిపోగా ఇవాళ అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలోని వివేక్ విహార్ ప్రాంతంలోని చిన్నపిల్లల ఆసుపత్రిలో శనివారం రాత్రి 11:30 గంటల సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న 16 అగ్నిమాపక బృందాలు సహాయక చర్యలు చేపట్టి 12 మంది శిశువులను బయటకు తీసుకొచ్చారు. వారిలో 7 శిశువులు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన 5 చిన్నారులకు చికిత్స కొనసాగుతోంది. జూన్ 14లోపు వ్యక్తిగత వివరాలు అప్డేట్ చేయకపోతే ఆధార్ కార్డు పనిచేయదంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఉడాయ్ కొట్టిపారేసింది. ఆధార్లో ఉచితంగా వివరాలు సవరించుకోవడానికి మాత్రమే జూన్ 14 గడువని తెలిపింది. ఆ తర్వాత కూడా ఆధార్లోని వివరాలు మార్చుకునేందుకు అవకాశం ఉంటుందని వివరణ ఇచ్చింది. జూన్ 14 తర్వాత ఉచిత సేవలు ఉండవని, ఆధార్ కేంద్రాలకు వెళ్లి నిర్దిష్ట రుసుము చెల్లిస్తే సరిపోతుందని వివరించింది. ఆన్లైన్లో ఉచితంగా ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకునేందుకు 2023 డిసెంబర్ 14 వరకు, ఆ తర్వాత 2 దఫాల్లో ఈ ఏడాది జూన్ 14 వరకు ఉడాయ్ పొడిగించింది. ఆధార్ కార్డు ఉన్నవారు కనీసం 10 ఏళ్లకోసారి తమ వివరాలను అప్డేట్ చేసుకోవాలని ఉడాయ్ సూచించింది. దీనివల్ల పౌరుల సమాచారం CIDR వద్ద ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుందని తెలిపింది. దేశంలోని మెజారిటీ వర్గాన్ని ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చాలని ఇండియా కూటమి కోరుకుంటోందని ప్రధాని మోదీ అన్నారు. అది మతతత్వ కులతత్వ కూటమి అని, ముస్లింల రిజర్వేషన్ల కోసం SC, ST, OBC రిజర్వేషన్ల రద్దుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్, పూర్వాంచల్ ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాఫియా చెలరేగిపోయేదన్న ప్రధాని పోలీసులు అరెస్టు చేసిన వారిని విడిచిపెట్టేవారిని దుయ్యబట్టారు. ప్రస్తుతం యోగి ఆదిత్యనాథ్ హయాంలో మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు మోదీ తెలిపారు. సమాజ్వాదీ పార్టీ యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల ప్రతిభను విస్మరించిందని, ములాయం సింగ్ కుటుంబ సభ్యులకు మాత్రమే టికెట్లు ఇస్తోందని విమర్శించారు. గత 10 ఏళ్లలో 22 మంది ధనవంతులకు చెందిన 16 లక్షల కోట్ల రూపాయల రుణాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మాఫీ చేశారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. హిమాచల్ ప్రదేశ్ సిర్మౌరు జిల్లాలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. యాపిల్కు పెట్టింది పేరైన హిమాచల్లో యాపిల్ ధరలను నియంత్రించేందుకు స్టోరేజీ సౌకర్యాలను అన్నింటినీ ఒకే వ్యక్తికి మోదీ అప్పగించారని వివరించారు. కాంగ్రెసే రాజ్యాంగాన్ని రద్దు చేస్తుందంటూ మోదీ చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పారిశ్రామికవేత్తల లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిన మోదీ గత ఏడాది హిమాచల్లో సంభవించిన ప్రకృతి విపత్తుల సహాయక చర్యలకు 9,000 కోట్ల నిధులు ఇవ్వలేకపోయారని గుర్తు చేశారు. దారిద్ర్య రేఖ దిగువన ఉన్న కుటుంబానికి ఏడాదికి ₹1,00,000, పంటకు మద్దతు ధర, వ్యవసాయ రుణాల మాఫీ, 30 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ హామీలను తప్పక నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. డిగ్రీ పూర్తి చేసిన యువతీ యువకులకు 1 ఏడాది ఉద్యోగాన్ని ఖచ్చితంగా కల్పిస్తామని వివరించారు.